రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేట్ అయితే పడింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులను పార్టీ అధిష్టానం అయితే గమనిస్తుంది. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అయితే సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. కవిత తీరును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అధిష్టానం అయితే ప్రకటన విడుదల చేసింది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. ఇక పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కూడా విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా పార్టీలోని సీనియర్ వ్యక్తులపై కవిత ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు అయితే వేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలు సకిలపల్లి రవీంద్రతో పాటు ఏదైతే మన సోమభరత్ ఇద్దరు కూడా కవితపై వేటు వేస్తున్నట్లు ఒక లేఖ విడుదల చేశారు. లేఖకు సంబంధించి అధిష్టానం నిర్ణయం మేరకు ఈ తీసుకున్నట్లు కూడా ఈ సందర్భంగా వారు లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత పార్టీ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, పార్టీ డిసిప్లినరీ కింద చేస్తున్న మాటల పట్ల ఈ లేఖ విడుదల చేసినట్లు కూడా అందులో పేర్కొన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో గత నిన్న కావచ్చు మొన్న కావచ్చు చేసిన అంశాలపైనే ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నెలు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పైన బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా పరిగణిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా సకిలపల్లి రవీంద్రరావు, సోమభరత్ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఒక లేఖ విడుదల చేశారు. లేఖకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా క్షుణ్ణంగా గమనించిన అనంతరం ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు. సింధురా, అయితే లివిల్ సస్పెన్షన్ వేటు తర్వాత కవిత రెస్పాన్స్ ఏమైనా తెలిసిందా? ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ కొద్దిసేపు క్రితమే ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది అవన్నీ అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా నష్టం వాటిల్లుతుందనే ఒకే ఒక్క కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దీనిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొంచెంసేపు క్రితమే లేఖ విడుదల చేశారు. కనుక ఖచ్చితంగా ఆ కవిత తీరును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా అధిష్టానం ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రధానంగా చెప్పారు. సింధురా, ఈ నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు ఎవరైనా దీనిపై స్పందించారా లివిల్? ఇప్పటి వరకు ఎవరు స్పందించినా కొద్దిసేపు క్రితమే లేఖ వచ్చింది కనుక ఖచ్చితంగా లేఖతోటే ఇంకా సస్పెన్షన్ వేశారు కనుక లేఖ ఇంకా ఇది చివరి అస్త్రం అంటే ఖచ్చితంగా దీనిపై మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా లేదు. ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉందా లేదా అని మరి కాసేపు తెలియనుంది. మొత్తానికి గత కొద్ది రోజులుగా చేస్తున్న అంశాలను ఆయా ఆమె తీరుతెన్నులు అవన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రధానంగా జనరల్ సెక్రటరీలు ప్రకటించారు. కనుక పార్టీకి ఆమె చేసే అన్ని కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని అధినేత ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పేర్కొంది.